ఆపరేషన్ ప్రోటోకాల్ దాన్ని మిస్లీడ్ చేస్తూ నాకు అవగాహన ఉన్న మేరకు దీన్ని అంటే ఆల్రెడీ ఈ యొక్క మేము 50-50 డిమాండ్ చేసినాం, అది పెండింగ్ ఉంది కాబట్టి సబ్జెక్ట్ టు కండిషన్ రాసినట్టు విచ్ ఈజ్ నాట్ కరెక్ట్ అనేది దానికి మీద క్లారిటీ ఇవ్వాలి. ఆర్ ఎనీ అదర్ సభ్యులు దీనిపైన స్పందించాల్సిన అవసరం ఉంది. అంటే రెండవ అంశం అధ్యక్ష, ఇంతసేపు మాట్లాడినా కూడా ఏం చెప్పినారు, మేము ఢిల్లీకి రాసినాము, అపేక్స్ కౌన్సిల్ మాట్లాడినాం, కేఆర్ఎంబీలో మాట్లాడినాం అంటే మీరు లెటర్ రాస్తా పోతా ఉన్నారు. మరి మీరు ఏమో ఒక వైపున లెటర్ రాస్తా పోతున్నది దానికి మాత్రమే పరిమితం అవుతా ఉన్నారు. మరి ఇదే రాయలసీమకి సంబంధించి కూడా, రాయలసీమ లిఫ్ట్కి సంబంధించి కూడా ఆనాడు ఏపీ ప్రభుత్వంలో 44,000 కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నారు. సో డెఫినెట్గా కంబైన్డ్ స్టేట్, దానికోసం తెలంగాణ తెచ్చుకున్నాం. మరి తెలంగాణ వచ్చిన తర్వాత 44 90 అయింది కదా. ఒకటి. రెండో అధ్యక్ష మరి మీరు లెటర్లకు పరిమితం అయితే రాయలసీమ లిఫ్ట్ కూడా ఏ పర్మిషన్ లేవు కదా అన్న. అయినా కూడా ప్రాజెక్ట్ కడతా ఉన్నప్పుడు 10 సంవత్సరాల నుంచి పాలమూరు ప్రాజెక్ట్ ఎందుకు కట్టలేదు? మరి పర్మిషన్ వాళ్ళకు లేదు, మనకు లేదు కదా. వై అంటే దే ఆర్ ఎఫిషియెంట్ ఫర్ ఇన్ఎఫిషియెంటా? వై వాట్ ఫర్? ఎందుకలా? డెఫినెట్గా వాళ్ళకు కూడా ఏ దానికి పర్మిషన్ లేవు కదా. మీరు కూడా పాలమూరు సంబంధించి అంటే పాలమూరు సంబంధించి మీరు కేంద్ర ప్రభుత్వానికి ఇన్ని చట్టాలకు మద్దతు ఇచ్చి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ తెచ్చుకోవడానికి 10 సంవత్సరాల ఎందుకు ఎప్పుడు వచ్చింది? ఎందుకు పూర్తి కాలే? ఒకవైపున కాళేశ్వరము 1,00,000 కోట్ల ఖర్చు పెట్టేమో మీరు 3-4 సంవత్సరాలు పూర్తి చేసిండ్రు. మళ్ళీ అదే పాలమూరు సంబంధించి మళ్ళీ 18 లక్షల ఎకరాలకు సంబంధించి ఇదెందుకు పూర్తి కాలే? మరి వాటికి పర్మిషన్, వీటికి పర్మిషన్స్ లేవు. ఇదెందుకు పెండింగ్లో ఉంది? అంటే డెఫినెట్గా అధ్యక్ష ఇప్పుడు ఏం చెయ్యాలో అక్కడ చెయ్యకుండా ఇప్పుడు ఇంత స్పష్టంగా మా గౌరవ ఇరిగేషన్ మంత్రి గారు మాట్లాడినరు, ఫైనాన్స్ మినిస్టర్ గారు మాట్లాడినరు, సీఎం గారు కూడా మాట్లాడారు. ఏపీ ముఖ్యమంత్రి గారు స్పష్టంగా వీడియోలో ఒక అడుగు ముందుకేసి స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇట్స్ అన్ ఎవిడెన్స్. ఇంత ఉన్న తర్వాత ఇంకా బుకాయించేటువంటి మాట్లాడుతూ ఈ రోజున ఒక మాట మాట్లాడారు. పాపాల భైరవుడు అన్నందుకు సరే బాధపడతా ఉన్నారు. దేనికోసం అంటారు అధ్యక్ష? డెఫినెట్గా నేను ఇక్కడ కూడా ప్రశ్నిస్తూ ఉన్నా. ఎందుకంటే ఒక పాయింట్ ఇష్యూ లాస్ట్లో చెప్తాను. అది ఈ రోజున హరీష్ రావు గారు ఒప్పుకుంటారా? ఇరిగేషన్లో అవినీతి జరగలేదన్న మాట ఒప్పుకుంటారా అధ్యక్ష? ఒప్పుకుంటారా అధ్యక్ష? ఐ విల్ షో విత్ ఎవిడెన్స్ thousands of crores ఎలా రైతాంగం కోసం తపన పడుతున్నట్టుగా ఈరోజు ప్రజల కోసం మేలు చేస్తున్నట్టుగా గొప్పగా తెగ బాధపడిపోతా ఉన్నారు. దీనికోసం తెలంగాణ తెచ్చుకున్నది అధ్యక్ష.